హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరికీ బంపర్ ఆపర్చునిటీ గైస్. ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయింది నిన్ననే. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కేవలం 10th క్లాస్ పూర్తి చేసుకుని ఎవరైతే ఖాళీగా ఉన్నారో వారందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అనమాట. జాబ్లో చేరగానే ఆల్మోస్ట్ 35,000 ప్లస్ శాలరీ వస్తుంది. వండర్ఫుల్ ఆపర్చునిటీ గైస్. ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కూడా అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం డిస్కస్ చేసుకోబోయే విశేషాలు: ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ క్రైటీరియా, నేచర్ ఆఫ్ జాబ్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, హార్డ్ కాపీ పంపించాలా లేదా, సో వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ అలాగే విమెన్కి ఎటువంటి ఫీజు లేదు, అప్లికేషన్ ఫ్రీగా అప్లై చేసుకునే అవకాశం అయితే వీళ్ళు కల్పిస్తున్నారు. సో ముందుగా ప్రతి ఒక్కరు ఏం చేయాలి గైస్, వీడియోని లైక్ చేయాలి గైస్. లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ నౌ. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు సిఎస్ఐఆర్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన లింక్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేసిన, అది క్లిక్ చేసి ఎగ్జాక్ట్ ఇలానే పేజ్ ఓపెన్ అవుతుంది. వన్స్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేయడం జరిగింది, దాని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మనకు వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది లింక్ అనమాట. మనకు అప్లికేషన్ వచ్చే స్టార్ట్ డేట్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వచ్చేసి 27th October అని క్లియర్గా మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 25th November అనమాట. ఓకే, 10 AM నుంచి 6 PM మధ్యలో ప్రతి ఒక్కరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ ద ఆఫీస్. హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే రిక్రూట్మెంట్ సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే పొజిషన్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన. టోటల్గా మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 17 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 8 వేకెన్సీస్, ఓబీసీ 5 వేకెన్సీస్, ఎస్సీకి 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్కి 1 వేకెన్సీ అయితే ఉంది. బేసిక్ పే చూసుకుంటే 18,000 నుంచి 56,900 వరకు అయితే బేసిక్ పే ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అలాగే ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మనకు ఎక్స్పీరియన్స్ లేకుండా మీ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 25 years ఎక్సీడ్ అవ్వదని చెప్తున్నారు. దీంతో పాటు మనకు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం రిలాక్సేషన్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో పే మ్యాట్రిక్స్ చూసుకున్నట్టయితే బేసిక్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. అన్ని కటింగ్స్ పోన్ అకౌంట్లో 38,155 రూపీస్ అక్షరాల మీ అకౌంట్లో పడుతుంది. ఓకే, క్వాలిఫికేషన్ ఇట్లకి వెళ్ళిపోదాం. కేవలం మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ 10th క్లాస్ పూర్తి చేసిన ఖాళీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. మ్యాండేటరీ మాత్రం 10th క్లాస్ ఉండాలా, ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ హెచ్ఆర్ఏ, టీఏ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రావెలింగ్ అలయన్స్, డియర్నెస్ అలయన్స్ అని చెప్పి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఇస్తామని చెప్తున్నారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్, స్కీమ్, సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుందాం. సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ విల్ బి మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ఎన్ ఓపెన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అమాంగ్స్ ద క్యాండిడేట్ ప్రాసెసింగ్ మినిమల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, దాని బేసిస్ మీద మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టైప్ ఉంటుంది. మీరు రెండిట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ మనకు 10th క్లాస్ బేసిస్ స్టాండర్డ్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 2 hours అయితే టైం ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్ట్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ అయితే క్యారీ చేయడం జరుగుతుంది. రాంగ్ ఆన్సర్ అయితే 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, 75 మార్క్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ అలొకేట్ చేస్తారు. 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 150 మార్క్స్కి 3 మార్క్స్ ఉంటుంది ఈచ్ క్వశ్చన్కి. రైట్ ఆన్సర్కి 1, రాంగ్ ఆన్సర్కి వచ్చేసి 1 నెగిటివ్ మార్కింగ్ తీయడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్, 150 మార్క్స్కి 3 మార్క్స్ ఉండడం జరుగుతుంది, క్యారీ చేయడం జరుగుతుంది. 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి పేడ్ బేస్డ్ ఆన్ ది మార్క్స్ అప్టైన్ ఇన్ ద క్యాండిడేట్ ఇన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్ బట్టి మీకు మెరిట్ లిస్ట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు గైస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు కట్ ఆఫ్ డేట్ ఫర్ డిటర్మిన్ ద ఏజ్, క్వాలిఫికేషన్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ స్టేటస్, ఫీ కన్సెషన్, రిజర్వేషన్ ఇవన్నీ యాజ్ ఆన్ 25th November 2025 లోపు పరిగణలోకి తీసుకుంటాను. మినిమం ఏజ్ వచ్చి 18 years ఉండాలి, మాక్సిమం 25 ఉండాలి జనరల్ క్యాండిడేట్స్కి. మిగతా వారికి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఎస్సీ ఎస్టీకి ఇలా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓబీసీకి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ 10 years, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ 15 years, ఇలా పీడబ్ల్యూడీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్కి 13 years. సో ఇలా
ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో నెక్స్ట్ మనకు ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు క్లారిటీగా మీకు అయితే చెప్పడం జరుగుతుంది చూసుకుంటే. సో ఫీజ్ స్ట్రక్చర్ సంబంధించి చూసుకుంటే అన్రిజర్వ్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వచ్చి ₹500 పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి ఎటువంటి ఫీజు అవసరం లేదనమాట. ఇది మనకు ఫీజుకి సంబంధించిన విషయం అనమాట. ఓకే. సో జనరల్ క్యాండిడేట్ వచ్చేసి మనకు క్యాండిడేట్ ఇండియన్ సిటిజన్ అనేది సరిపోతుంది. ఆల్ క్యాండిడేట్స్ మస్ట్ ఫుల్ఫిల్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద పోస్ట్ అండ్ అదర్ కండిషన్స్ స్టిపులేటెడ్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. యాజ్ ఆన్ 25th November నాటికి ప్రతి ఒక్కరు ఈ క్వాలిఫికేషన్ మీట్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్లై చేసుకునేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ సంబంధించి కూడా ఇప్పుడు క్లియర్గా మీకు చెప్తాను. ఏ డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గైస్. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ కూడా ఇది. సో ఈ లింక్స్ కూడా నేనైతే అక్కడ పేసి అక్కడ నుంచి యాక్సెస్ చేసేసుకోండి. సో మనకు పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంటుంది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కమ్యూనికేషన్ కూడా ఈ మొబైల్ నెంబర్కి అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడికి అయితే పంపించడం జరుగుతుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అనెక్షర్ 1, 2, 3 ఇలా మనకి డిఫరెంట్ అనెక్షర్స్ ఉన్నాయి. క్యాస్ట్ సర్టిఫికేట్కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనెక్షర్ 4లో ఉంది. ఫార్మ్ డిక్లేరేషన్ టు బి సబ్మిటెడ్ బై ఓబీసీ వాళ్ళకి వచ్చేసి అనెక్షర్ 3 ఉంది. అనెక్షర్ 2 వచ్చేసి ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ఓబీసీ క్యాండిడేట్స్ కానీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టర్మ్స్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించి అనెక్షర్ 1 అనమాట. సర్టిఫికేట్ ఆఫ్ డిసేబిలిటీ వచ్చేసి అనెక్షర్ 7 ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ అనెక్షర్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఒకసారి చూసుకోండి, అనెక్షర్స్ చూసుకొని దాని తగ్గట్టు మీరైతే ప్రిపరేషన్ చేయించి దాన్ని సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. సో ఇది రిక్రూట్మెంట్ డీటెయిల్స్ సంబంధించిన వెబ్సైట్ గైస్. ఈ వెబ్సైట్ లింక్ క్లిక్ చేస్తే మీకు యాక్చువల్గా పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో యాక్చువల్గా ఎలా అప్లై చేయాలనేది సంబంధించి కూడా లింక్స్ అయితే ఉన్నాయి. అవి చూపిస్తాం మీకు ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై ఆన్లైన్కి ముందు ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ అండ్ అప్లై క్యాండిడేట్స్ టు రిజిస్టర్ ఆన్లైన్ అనమాట. దాని తర్వాత మీరు ఫిల్ అండ్ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇలా ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. స్టార్టింగ్ డేట్ 27th October, లాస్ట్ డేట్ 25th November అనమాట గైస్. ఓకే. సో ఆపర్చునిటీస్ అసలు మిస్ చేసుకొని ప్రతి ఒక్కరు అప్లై చేసేయండి గైస్. ఓకే. సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్స్లో కమెంట్ చేయండి, మీకు రిప్లై అయినా ట్రై చేస్తాను. సో ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.